భూ రికార్డుల పేరుతో రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇక ధరణి సమస్యలపై గతంలో కేసీఆర్ను కలవాలని ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదన్నారు. భూ రికార్డులను అమెరికా కంపెనీకి అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. భూ రికార్డులను ఏం చేశారో కేటీఆర్ చెప్పాలన్నారు. ఇక కేసీఆర్ తీరు నచ్చకనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టారన్నారు కోదండరెడ్డి. ఇక తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ కావాలని రాద్ధాంతం చేస్తుందన్నారు. ప్రజానికి తెలవాలి, ఇతర రాజకీయ పార్టీలకు కూడా తెలవాలి. ఆ పార్టీలో ఉన్న కూడా కొందరు ఉన్నారు మంచోళ్ళు, అందరేం అంటలేను నేను, వాళ్ళకు కూడా తెలియాలి మీరు ఏ విధంగా అవమానపడ్డారు. మేం కాదు, మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఏ విధంగా అవమానపడ్డారు. ఇదొక చరిత్ర టీఆర్ఎస్ది. రాజకీయాలలో తప్పును తెలుసుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. ప్రభుత్వం మీద మాటి మాటికి చీటి మాటికి అభాండాలేసి మీరు ఏం తప్పులేనండి, ఎన్ని తప్పులు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసినట్టు. ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ఒక ప్రభుత్వం క్రమశిక్షణ పోయింది, ఆర్థిక క్రమశిక్షణ పోయింది, అతలాకుతలమైంది. ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకున్నారు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినారు. రాష్ట్రాన్ని అప్పులకు పాలై అప్పుల కుప్ప చేసేసి ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ మీ రోజు తగునమ్మా అని మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు. మీకు నిజంగానే తెలంగాణ పైన, తెలంగాణ అభివృద్ధి పైన, తెలంగాణ ప్రజల సంక్షేమం విషయంలో కానీ, తెలంగాణ యువతరానికి కావలసిన ఉద్యోగాల విషయంలో కానీ, ఇవన్నిటినీ అభివృద్ధి చేయడానికి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఏ విధంగానైతే సెంటిమెంట్గా పార్టీ పేరు పెట్టుకున్నారో దాన్ని భారత రాష్ట్ర సమితి అని ఎందుకు మార్చుకున్నారు? తెలంగాణ నుంచి 119 స్థానాలున్న తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు దేశ పార్టీగా ఎందుకు పెట్టుకున్నారు? దీంట్లో ఉన్న మర్మం ఏమిటి? అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదైనా అవసరం ఉంటే, ప్రజలకు సంబంధించిన అవసరం ఉంటే, వ్యక్తిగతం కాదు సుమా, మరీ కీలకమైన అంశం ధరణి, అనేకమైన లోపాలు, లక్షల మంది హక్కుదారులందరూ రోడ్ల పడ్డారు. ఈ కీలకమైన అంశాన్ని 2-3 లేఖలు రాసిన తర్వాత సమాధానం రాకపోతే నేను ప్రయత్నం చేస్తే కూడా నాకు కలవలే. ఈ విధంగా 9 ఏళ్లు ప్రయాణం సాగింది వాళ్ళది. దీంట్లో కూడా అధికార దాహమే. మేము రాష్ట్రమంతా తిరిగి ఈ ధరణి వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ భూములు కోల్పోయినరు, వాళ్ళకి హక్కులు రాలేదు, కబ్జాలో ఉన్నారు, తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఇచ్చిన కొత్త పుస్తకం రాలే, నువ్వు ఇచ్చే రైతు బంధు రాదు. 6 ఏళ్లు కష్టపడ్డారు. నేను అడుగుతున్నా, మేము మా కమిటీ తరఫు నుంచి 3 లెక్కలు రాసిన కేసీఆర్ గారికి, అయ్యా ఇది మేము రాజకీయం చేసుకోదలుచుకోలే, మీరు చేసిన ఈ రికార్డుల ప్రక్షాళన వల్ల, భూ రికార్డుల ప్రక్షాళనతో అనేకమైన ఇబ్బందులు వచ్చి సవరించండి అని చెప్పినాం. ఒక్కదానికి కూడా జవాబు చెప్పలే. ఒత్తిడి పెట్టంగా హరీష్ రావు గారిని క్యాబినెట్ మంత్రిగా వేసి రిపోర్ట్ చేయమన్నారు. ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చిండు, కానీ ఎక్కడ కూడా మార్పులు జరగలే. క్లియర్గా నేను మీ పైన అభియోగం పెడుతున్నా, మీరు సెంటిమెంట్ను వాడుకుంటున్నారు, మీ కుటుంబ సంక్షేమం గురించి వాడుకుంటున్నారు, మీ కుటుంబంలో ఉద్యోగాల గురించి వాడుకుంటున్నారు, ప్రజల గురించి కాదు అనేది మీ 9 ఏళ్ల పరిపాలనలో